సార్ ఈ చిల్లర మీదేనా? నాది కాదు సార్, మీదే. నాది కాదు, అయినా నేను తీసుకుంటాను సార్ సిటీలో మన వాళ్ళ ఒంగోకూడదు సార్. ఎందుకు? మన డబ్బులు మనం తీసుకోవడానికి ఒంగున్న దొంగోళ్ళు ఏం చేస్తారంటే వెనక నుంచి మన డబ్బులు చేతిలో బ్యాగులు కొట్టేస్తారు సార్. మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు సార్. ఈ బ్యాగ్ ఒకసారి పట్టుకోండి, నేను వంగి డబ్బులు తీస్తాను. చిల్లర లెక్క పెట్టిన తర్వాత తీర్చగం తీసుకుందాం, సరేనా సార్? అలాగే. దొంగ దొంగ పట్టుకోండి. సార్ 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 అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్. అపోలో దగ్గర డ్రాప్ చేయండి సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ 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 పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారండి సార్. ఉండవలసింది అపోలో హాస్పిటల్లో కాదురా, ఈ పోలీస్ స్టేషన్ లో. సార్ 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 820 సార్ అరెస్ట్. సార్ సార్ మీరా? రాస్కెల్, ఎన్నాళ్ళు తప్పించుకుంటావురా? అమ్మయ్యా పట్టుకున్నా. నీకోసం ఎన్నాళ్ళు పడ్డ తిప్పలు ఆ వీరప్పని పట్టుకోవడానికి పడుంటే వాడు ఎప్పుడో దొరుకుండేవాడు, నాకెప్పుడో ప్రమోషన్ వచ్చిండేది. ఇన్నాళ్ళు మా ఎస్ఐ గారిని నానా గడ్డి తినిపించి 3 డ్రైనేజీల మురుగునీళ్ళు తాగిచ్చావు కదరా. ఆయన మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా, అన్నం తిన్నా అనుకున్నావా, గడ్డి తింటా అనుకున్నావా? రెడీ సార్, తీసుకెళ్ళి లోపలికి. తీసుకెళ్తా.